ఎందుకు విశేషం అంటే కాశీలో ఉన్న గంగాదేవిని భగీరథుడు క్షత్రుడు తీసుకొచ్చాడు. క్షత్రియ ధర్మాలు వేరేగా ఉంటాయి, బ్రాహ్మణ ధర్మాలు వేరేగా ఉంటాయి, వైశ్య ధర్మాలు వేరేగా ఉంటాయి, శూద్ర ధర్మాలు వేరేగా ఉంటాయి. క్షత్రుడు దానం ఇవ్వడానికి తప్ప తీసుకోవడానికి పనిచేయడు. కాబట్టి కాశీలో గంగాదేవిలో స్నానం చేస్తే మానవ యొక్క పాపాలు ప్రక్షాళన చేసిన గంగాదేవి ఆవిడకి అంటుకున్న పాపాలు పోవడం కోసమని నిత్యం కూడా గంధ రూపంలో ఇక్కడికి వచ్చి స్నానమాచరించి తిరిగి హంస రూపంలో వెళ్తూ ఉండేదని పురాణ విశేషం. ఈ వాక్యం కూడా మీకు బ్రహ్మాండ పురాణంలో దొరుకుతుంది. అంత విశేషమైన క్షేత్రం అన్నమాట. కాబట్టి ఇక్కడ నదీ స్థానం విశేషమైన ఫలితం. మీరు లోపల చూసారు ఛాయాసోమేశ్వర స్వామి చంద్ర ప్రతిష్ట. అది తారాసంగమ దోషానికి చంద్రుడు ప్రతిష్ఠ చేశారు. చిన్నతనంలో విద్యాభ్యాసం కోసమని దేవత గురువైన బృహస్పతి దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉండగా చంద్రుడు ఆయన భార్య తారాదేవి ఈ యొక్క చంద్రుడి యొక్క అందాన్ని చూసి మోహిస్తుంది. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడని ఆవిడ మనసులో అనుకుంటుంది. ఆ విషయాన్ని గ్రహించిన బృహస్పతి శాపమిస్తాడు. కళాహీనుడుగా కానీ కళ్ళన్నీ నశిస్తాయి చంద్రుడికి. గురువు గారి పాదాల మీద ప్రాధాయపడతాడు. బ్రహ్మ సృష్టిలో నాకు ఈ కళని ప్రసాదించారు, దీంతో సృష్టి విశేషం నడుస్తుంది స్వామి, నీ భార్యలో మోహాన్ని కలిగించడానికి నేను తెచ్చుకున్న శక్తి కాదు అని ప్రాధాయపడతాడు. ఈ కథలో అంతరార్థం ఏంటంటే బృహస్పతితో సమానంగా విద్యాభ్యాసం చేసినవాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు బృహస్పతి విద్యాభ్యాసంలో సమానాన్ని కొట్టందులు. అయితే శుక్రాచార్యుడు బుద్ధి మంచిది కావడం చేత దేవత గురువు రాక్షస గురుగాను, బృహస్పతి దేవత గురువుగాను వ్యవహరించబడుతోంది. అయితే ఆ స్థానాన్ని కూడా సంపాదించాలనే ఉద్దేశంతో తారాదేవిలో మోహం కలిగేలా చేస్తాడు శుక్రాచార్యుడు. అయితే ఆవేశానికి లోనైన బృహస్పతి శాపం ఇవ్వడం జరుగుతుంది చంద్రుడికి. మీకు సృష్టిలో ఏ యుగం మారినప్పటికీ కూడా పంచభూతాల యొక్క ధర్మాలు మారబడవు. అందులో సూర్యచంద్రుడు కూడా ధర్మాలు మారబడవు. ఈ సూర్యచంద్రుడు కూడా ఆ చంద్రార్కం ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క చంద్రుడి కళను నశిస్తే సృష్టి ఆగిపోతుందని ఆయన ప్రాధాయపడితే అప్పుడు ఆయన ఏమంటాడంటే ఇంద్రుడు కూడా స్త్రీ వ్యామోహం చేత శాపగ్రస్తులై శివారాధన ద్వారా శాపాన్ని సరళింపు చేసుకున్నాడు. కాబట్టి మేము కూడా శివారాధన చేయమంటే చంద్రుడు శివలింగ స్థాపన చేసి ఈశ్వరారాధన చేశాడు. ఇంద్రుడు అహల్యాగమ దోషానికి, చంద్రుడు తారాసింహ దోషానికి ఈ శివలింగాలు రెండూ కూడా ప్రతిష్ఠ చేసి వారి శాపాలను పరిహరించుకున్నాడు. అప్పటి నుంచి ఇంద్రుడికి సహస్రాక్షుడు అని నామధేయం. అంటే 1000 కన్నులు కలిగిన వాడు అని. అంటే యోనులు చూసేవారి కన్నుల్లా కనబడేలాగా ఆ ఈశ్వరుడు ద్వారా వరాన్ని పొందాడు. చంద్రుడికి ఛాయ అనే వరాన్ని ప్రసాదించాడు. ఆ రోజు నుంచి మనకి శుక్లపక్షం కృష్ణపక్షం. చంద్రుడికి 16 కళ్ళు రావడం, 16 కళ్ళు క్షీణించడం. అలా చంద్రుడికి ఛాయను ప్రసాదించేవాడు ఛాయా సోమేశ్వరుడు, ఆయన కోటేశ్వరుడు. ఈ క్షేత్రంలో నవజనార్దన క్షేత్రాల్లో ఒక ఆలయం సిద్ధి జనార్దన క్షేత్రం. ఇక్కడ నవజనార్దనాలని 9 జనార్దన క్షేత్రాలు ఉంటాయి. కశ్యప మహర్షి ప్రతిష్ఠ చేశారు. విష్ణుమూర్తి వామనావతారంలో కశ్యప మహర్షి కొడుకు కాబట్టి బలిచక్రవర్తి పాతాల్లో వచ్చిన తర్వాత అవతారం చాలించి విష్ణుమూర్తి అడుగుతాడు, ఏమయ్యా నీకు కొడుకుగా పుట్టాను కాబట్టి తండ్రి యొక్క రుణం తీర్చుకుంటే ఏదైనా వరం ఉంటే కోరుకోమంటాడు. శాశ్వతంగా భూలోకంలో కీర్తి ఉండాలని వరం కోరుతాడు కశ్యప మహర్షి. ఇంతకుముందు చెప్పాను, ఎంతటి మహానుభావుడైనప్పటికీ కూడా భూలోక ధర్మాలు భూలోకంలోనే పాటించవలసింది. కాబట్టి ఈ కశ్యపుడు ఏదైనా తప్పిదం చేసినట్లయితే నరకలోక ప్రాప్తి ఉంటుంది. కాబట్టి భూలోకంలో ఎన్నాళ్ళైతే కీర్తి ఉంటుందో అన్నాళ్ళు కూడా స్వర్గలోకాలు భోగాలు ఉంటాయని చెప్పబడుతుంది. అందుకని భూలోక కీర్తి అడిగాడు. మన దాన ధర్మాలు చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు అంటారు. మనకి చేసేవాళ్ళది అనవసరం, మనం చేయగలిగిన సాయం చేయడం, లేకపోతే కాబట్టి ఈ కశ్యప మహర్షి ఆ వరాన్ని కోరతాడు. ఈ యొక్క భూలోకంలో నా కీర్తి ఉండాలి శాశ్వతంగా అని. అందుచేత విష్ణుమూర్తి ఏమంటాడంటే ఈ నదీ తీరమున నవజనార్దనాలయాలు స్థాపించినట్లే శాశ్వతంగా భూలోకంలో కీర్తి ఉంటుందని వరాన్ని ప్రసాదిస్తాడు. అందుచేత ఆయన 9 జనార్దనాలయాలు స్థాపించారు. ధవళేశ్వరం దగ్గర మొదలవుతుంది మొట్టమొదటి జనార్దనాలయం. కోటిపిల్లతో ఆఖరి 9 ఆలయాలు ధవళేశ్వరం, మడికి, జొన్నాడ, ఆలమూరు, మండపేట, మాచర, కోరిమిల్లి, కోటిపిల్లిలాగా కపిలేశ్వరపురం మొత్తం 9 ఆలయాలు ఉంటాయి నదీ తీరాన. అందులో ఇది 9వ ఆలయం. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే మీరు సహజంగా ఏ క్షేత్రంలో చూసినా శివాలయాలన్నీ శైవాగమాన్ని, విష్ణాలయాలన్నీ వైష్ణవాగమాన్ని అనుసరించి దేవాలయ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఇది ఆదిశంకరాచార్య వారి సిద్ధాంతం ప్రకారంగా శివకేశవులిద్దరికీ కూడా నిత్యోత్సవం దగ్గర నుంచి కళ్యాణోత్సవాలు అంటే ఒక రోజు 4 గంటల పలికి సేవ ఉంది. శివకేశవులిద్దరి సేవలు జరుగుతాయి. ఏకాశి నాడు విష్ణుమూర్తి సేవతో పాటు ఈశ్వరుడి సేవ జరుగుతుంది. మహాశివరాత్రి నాడు ఈశ్వరుడి సేవతో పాటు విష్ణుమూర్తి సేవ జరుగుతుంది. కళ్యాణం కూడా వైశాఖ శుద్ధ ఏకాశి నాడు శివకేశవులిద్దరికీ కూడా సమానంగా చేస్తారు. ఏదైనా సరే శివకేశవులకి ఎవరన్నా ఒకరు భక్తులు దండం పెట్టిన విష్ణాలయంలో నాకు సిద్ధి జనార్దనుడు కదా నేను దండం పెట్టిన కళ్యాణం చేయమంటే శివుడు కూడా చేయించుకోవాల్సిందే. శివకేశవులిద్దరికీ కూడా నిత్యోత్సవం దగ్గర నుంచి కళ్యాణోత్సవం లాగా అన్ని సేవలు సమానంగా చేసే రాజ్యాంగమైన క్షేత్రం అన్నమాట. ఈ శంకరాచార్య పేరులో క్షేత్రం. అందుచేత అష్ట సోమేశ్వరాలని భీమేశ్వరాలయానికి 8 దిక్కున 8 సోమేశ్వరాలయాలు ఉంటాయి. ఆ సోమేశ్వరాలయాలు ఈ సోమేశ్వరుడు. ఎందుచేత ఈ సోమేశ్వరాలయాలు ప్రతిష్ఠ అంటే భీమలింగాన్ని సూర్యనారాయణ ప్రతిష్ఠ చేసేదేమో సూర్యుడి యొక్క తాపానికి ఆ వేడికి భూమి బాగా వేడెక్కిపోతుందని చంద్రుడి చేత 8 దిక్కులా 8 చంద్రుడు గారు సోమేశ్వరాలయాలు ఉన్నాయంటే చంద్రుడు చలదానికి ఆయన ప్రతిష్ఠ చేసి కూడా ప్రతిష్ఠ కాదు, లింగం భాగం పడింది. ఆయన మొట్టమొదటిగా అర్చన చేసిన వాడు సూర్యుడు.